మీరు పైన ఉన్న పాంప్లెట్ని సరిగ్గా గమనించారా? మీరు గనక సరిగ్గా గమనించినట్లయితే అందులో ఏముందంటే కోతులను పట్టుకోవడానికి అక్కడున్న వాళ్ళు గ్రామ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. నిజంగా మనకి ఇప్పటికైనా కొంచెం షేమ్ అనిపించాలి. నేను ఇలా ఎందుకు అంటున్నానంటే ఎలక్షన్స్ టైంలో గ్రామ సర్పంచ్లు, పొలిటికల్ లీడర్స్ అందరూ వచ్చి మాకు ఓటేయండి, మాకు ఓటేయండి అని చెప్పేసి ఓటుకి 500 ఇస్తారు కదా. అలాగే ఇప్పుడు మన దగ్గర నుంచి డబల్ వసూలు చేస్తున్నారు. మనం ఓటేసాం కదా, ఓటేసినందుకైనా మనకి కొంచెమైనా సహాయం అనేది చేయాలి కదా. ఒక ఊర్లో కోతుల్ని పట్టుకోవడానికి గ్రామ ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. అది ఎలా అంటే, నీకు 1 ఎకరం భూమి ఉంటే 500 ఇవ్వాలి, నీకు ఇల్లు ఉంటే 500 ఇవ్వాలి, నీకు ఎకరం భూమి ఉండి సొంత ఇల్లు ఉంటే 1000 రూపాయలు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, నీకు 3 ఎకరాల భూమి ఉందనుకోండి, ఒక ఇల్లు ఉందనుకోండి, 3 ఎకరాల భూమికి 1500 అండ్ ఇల్లు ఉన్నందుకు కూడా 500. దేనికి? కోతులను పట్టుకోవడానికి. అవును మనకి ఇలానే ఉండాలి కదా, 500 తీసుకొని మనకేదో మంచి చేస్తాడని నమ్మి ఓటేస్తాం కదా. కానీ ఒక 500 రూపాయలు పెట్టి కోతులు పట్టించుకోవడానికి అదే 500 మనల్ని అడుగుతున్నారు. చూడండి ఎంత వింతగా ఉందో కదా సమాజం, రోజు రోజుకి ఏమైపోతుందో.